వెల్కమ్ బ్యాక్ టు వి న్యూస్. నర్సీపట్నం కొత్త వీధిలో 4000 మందికి భారీ అన్నప్రసాద కార్యక్రమం. వినాయక నవరాత్రి ఉత్సవాలు పురస్కరించుకొని శుక్రవారం స్థానిక కొత్త వీధి యూత్ ఆధ్వర్యంలో 4000 మందికి అన్నప్రసాద కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంకు ఏపీ అసెంబ్లీ స్పీకర్ చింతకాల అయ్యన్న పాత్రుడు గారి తనయుడు 25వ వార్డు కౌన్సిలర్ చింతకాల రాజేష్ అన్నప్రసాద కార్యక్రమంకు హాజరయ్యారు. ముందుగా వినాయకుని దర్శించుకుని అనంతరం రాజేష్ చేతుల మీదుగా ప్రసాదం వడ్డించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు బండారు కొండబాబు మాట్లాడుతూ గత 2 సంవత్సరాలుగా కొత్త వీధి యువత పెద్దల ఆధ్వర్యంలో వినాయక నవరాత్రి ఉత్సవాలు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా సుమారు 4000 మందికి అన్నప్రసాద కార్యక్రమం చేపట్టడం జరిగిందన్నారు. ప్రతి సంవత్సరం మాకు అండగా ఉంటూ ఈ వినాయక చవితి ఉత్సవాలను సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ ధనివిరెడ్డి మధు, రుత్తల కృష్ణ, కొత్త వీధి పెద్దలు, యూత్ పాల్గొన్నారు. కొత్త వీధి కుర్రాళ్ళ ఆధ్వర్యంలో గత 2 సంవత్సరాల నుంచి వరసిద్ధి వినాయకుడిని ఇక్కడ ప్రతిష్ఠించడం జరుగుతుంది. 9 రోజుల పాటు నిత్య పూజలు. ఈరోజు 4000 మందికి, సుమారు 4000 మంది భారీ అన్నప్రసాదం పెట్టడం జరుగుతుంది. సోమవారిని నిమజ్జన కార్యక్రమం అంగరంగ వైభవంగా చేయడం జరుగుతుంది. ఈ అన్నదాన కార్యక్రమాన్ని జయప్రదం చేస్తారని ప్రతి ఒక్కరిని పేరు పేరున కోరుకుంటున్నాం. నమస్కారం. కొత్త వీధి యూత్ ఆధ్వర్యంలో ఈ యొక్క వరసిద్ధి వినాయకుని నిర్మించడం జరిగింది. ఇది గత 2 సంవత్సరాల నుంచి మేము స్టార్ట్ చేశాము. ఈ యొక్క కొత్త వీధిలో ఈ యొక్క వినాయకుని శివుడి రూపంలో మేము ఈ సంవత్సరం శివుడి రూపంలో నిర్మించడం జరిగింది. అదేవిధంగా మేము ఘనంగా అన్నదానం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. 4000 మందికి అన్నదానం ఏర్పాటు చేయడం జరిగింది. భారీ అన్నదానం ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే మా కుర్రవాళ్ళందరూ యూత్ ఆధ్వర్యంలో ఈ అన్నదానం కూడా చేస్తున్నాం. 9 రోజుల పాటు ఈ యొక్క సోమవారికి 9 రోజుల పాటు నిత్య పూజలు చేస్తున్నాం. నిమజ్జనం సోమవారం నిమజ్జనం చేద్దామని అనుకుంటున్నాం. సోమవారం ఎలా ఉండాలని కోరుకుంటున్నాం. నిరంతర వార్తా సమాచారం కోసం మా వి న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్ కొరకు బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి.